హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం మంచి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకొచ్చానండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇది హాల్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో, స్పేషియస్గా ఉంది అండ్ కలర్ఫుల్గా ఉంది. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఏమాత్రం లుక్ ఉండాల్సిందే కదా. సో చాలా బాగుంది కదా ఫ్లాట్ చూడడానికి. ఇది చూడండి, మీకు ఇది స్టడీ రూమ్ అండి. ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. యాక్చువల్గా 2 BHK అని చెప్పుకోవాలి. 2 బెడ్రూమ్సే కాకుండా ఈ స్టడీ రూమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చిందండి. సో ఇది 2.5 BHK అనమాట. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో కదా, స్పేషియస్గా ఉంది. ఇది ఒక హాల్, డైనింగ్ హాల్. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా బాగుంది కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. వుడ్ వర్క్ కూడా చేయించారు, సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. సో అంతా చాలా బాగుందండి. మంచిగా సీలింగ్ చేయించుకున్నారు, చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా చేయించుకున్నారు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది వాష్రూమ్, అంటే అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చాలా బాగుంది, అంటే చాలా స్పేషియస్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ కదా, సో ఆ లుక్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి, ఇది హాల్ ఏరియా. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి. కిచెన్ కూడా, కిచెన్ యాక్చువల్గా కొన్ని చోట్ల ఇరుగ్గా అలా ఉంటాయి కదా, అలా కాకుండా చాలా స్పేషియస్గా, చాలా వెంటిలేటెడ్గా, చాలా బాగుంది కదా. చాలా కలర్ఫుల్గా, ఫుల్లీ వుడ్ వర్క్ అండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇది మనకి కిచెన్లో బాల్కనీ అండి, యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ మనం వాషింగ్ అవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో కింద చూపిస్తున్నాను చూడండి, ఇది యాక్చువల్గా గేటెడ్ కమ్యూనిటీ. చాలా బాగుంది కదా. సో చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కిచెన్ చూసారు కదా, ఇది మనకి వ్యూ అండి. వ్యూ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. చూడండి ఎలా కనిపిస్తుందో వ్యూ. గేటెడ్ కమ్యూనిటీ కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ చాలా ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, సో క్లబ్ హౌస్ ఉంది. సో ఇవన్నీ చాలా బాగుంటుందండి. వెరీ క్లోజ్ టు మాదాపూర్ అండి. హైటెక్ సిటీ నుంచి జస్ట్ 4 కిలోమీటర్సే ఉంటుందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, చాలా బాగుంది కదా. దట్టు మళ్ళీ 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్ అంటే ఇంకా ఫుల్లీ వెంటిలేషన్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది ఇంకో బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ రాదు కదా, అలా కాకుండా దీనిలో ఫుల్లీ వుడ్ వర్క్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి వచ్చిందండి. సో చూడండి ఎంత బాగుందో కదా. సో చాలా స్పేషియస్గా, చాలా రిచ్గా, చాలా న్యూగా ఉందండి. యాక్చువల్గా ఇది 5 years ఓల్డ్, బట్ అలా లేదండి, చాలా న్యూ ఫ్లాట్ లాగా ఉంది. చాలా బాగుంది. ఇది డైనింగ్ హాల్ అండి, ఇది హాల్ కనిపించేది. సో మొత్తం స్పేషియస్గా ఉంది. సో చాలా అంటే చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ హాల్ అండి. సో హాల్ కూడా చాలా వెంటిలేటెడ్గా, చాలా స్పేషియస్గా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుందండి. సో దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది. యూడిఎస్ అయితే మీకు 41 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఇది కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా, చాలా బాగుంది. సో ఇదే అండి గేటెడ్ కమ్యూనిటీలో 3rd ఫ్లోర్లో ఉంటుందండి. రెయిన్బో ఇస్టా అండి గేటెడ్ కమ్యూనిటీ ఇది. సో ఒకసారి చూడండి, ఇదంతా చూడండి ఎంత బాగుందో కదా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో కదా. ఇది అసలు యాక్చువల్గా హైదరాబాదేనా అన్నట్టుంది కదా, బట్ కానీ హైదరాబాదే. సో చాలా బాగుంది కదండి, చాలా కలర్ఫుల్గా, చాలా రోడ్డుకి, చాలా బిసైడే, రోడ్డుకి ముందే ఉంది కదండి. రోడ్డు కూడా మన ఈ బిల్డింగ్కి ముందే ఉంటుంది. సో చూడండి, ఇది గ్రీనరీ కానీ ఏదైనా కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కావాలంటే మన విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.